వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్ వచ్చి సుధారమ్య గారు, AGRR 1822 అండ్ కృష్ణవేణి బండి గారు. వీళ్ళ ముగ్గురు ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్ అండి. ఈ వీడియో గివ్ అవే క్వశ్చన్స్ కోసం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మేము వెళ్ళిన ఈ కృష్ణపట్నం రెస్టారెంట్ మా ఎక్స్పీరియన్స్, ప్రైస్, యాంబియన్స్ ప్రతిదీ కూడా నేను డీటెయిల్డ్గా షేర్ చేసుకున్నాను. సో మీ అందరికీ కూడా మా ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి అండ్ కమెంట్ కూడా చేసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ LNA లైఫ్ మన జీవితం. ఈ కృష్ణపట్నం అనే రెస్టారెంట్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ AMB సినిమాస్ ఉంది కదా, అందులో లాస్ట్ ఫ్లోర్ అండి. దీనితో పాటు ఇంకా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ. అలా దక్షిణపురంలో, ఫ్లెచాజో ఇవన్నీ కూడా మాల్లో ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అంటే ఒకసారి వెళ్ళి డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇది లాంగ్ బ్యాక్ వీడియో, బట్ మధ్యలో వేరే ఇంపార్టెంట్ వీడియోస్ వాళ్ళు ఇది పోస్ట్ చేయలేకపోయాను. అండ్ నాకు యాంబియన్స్ అయితే కనుక చాలా నచ్చింది. మేము వెళ్ళింది Feb 14th అనమాట, అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యామిలీ తోటి. అందుకని చెప్పి కొంచెం మీకు లైటింగ్స్ ఇదంతా డిఫరెంట్ థీమ్ ఉంది. బట్ అదర్వైజ్ యాంబియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. ప్రతిదీ కూడా ఎంతో థాట్ఫుల్గా పెట్టారు అనిపించింది. మీరు జాగ్రత్తగా వీడియోని చూస్తే అక్కడ ఫొటోస్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా చిన్న చిన్న టాయ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫుడ్ కూడా మాకు పర్సనల్గా చాలా నచ్చిందండి. ప్రతి ఐటెంకి నాకు ప్రైస్ అయితే గుర్తులేదు, లాంగ్ బ్యాక్ వీడియో కాబట్టి. బట్ ఓవరాల్గా మేము టోటల్ 4 ఐటమ్స్ ఆర్డర్ చేసాము. 4 ఐటమ్స్కి వచ్చి మాకు అరౌండ్ 1400 to 1500 పడిందండి. సో ఇదైతే నాకు గుర్తుంది. అండ్ ఐటమ్స్ ఏంటనేది కూడా నేను మీకు వీడియోలో డెఫినెట్గా చూపిస్తాను. అండ్ యాంబియన్స్తో పాటు నాకు ఈ మెన్యూ కూడా చాలా నచ్చింది. మీరు చూస్తే లోపల పైన చిన్న చిన్న బొమ్మలు, ఈ తోలు బొమ్మలాటలు, ఉయ్యాలలు ఇవన్నీ కూడా పెట్టారు. సో నాకు అది పర్సనల్గా నాకు చాలా నచ్చిందనమాట. ఫస్ట్ అయితే కనుక మేము వెజ్ మ్యాంచో సూప్ ఆర్డర్ చేసాము 1/2. మేము టోటల్గా ఏమేమి ఆర్డర్ చేశానో చెప్తాను మీకు. వెజ్ మ్యాంచో సూప్ ఒకటి, మష్రూమ్ వేపుడు అంటే మష్రూమ్ ఫ్రై స్టార్టర్ లాగా ఒకటి, గార్లిక్ నాన్స్ చెప్పుకున్నాము, అండ్ దానిలోకి పన్నీర్ కర్రీ. సో టోటల్గా ఈ 4 ఐటమ్స్ ఆర్డర్ చేశామన్నమాట. ఇప్పుడు నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, సర్ప్రైజ్ రియాక్షన్స్ అదే మన గివ్ అవే విన్నర్స్ వీడియో ఉంది కదా, అందులో నేను శారీస్ ఏ షోరూమ్ నుంచి సెలెక్ట్ చేశానని చెప్పాను. అది నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు పర్సనల్గా ఎందుకు నచ్చింది అంటే, స్పైస్ లెవెల్ వాళ్ళు అడిగి మరీ తెలుసుకుని, అంటే లైక్ మనకి తగ్గట్టుగా దాని ప్రకారంగా స్పైస్ లెవెల్ అనేది పెట్టారండి. సో అది నాకు చాలా పర్సనల్గా నచ్చింది. జనరల్గా నాకు మష్రూమ్ నేను చాలా చూసి అన్నమాట, అంటే బయట అస్సలు నచ్చదు నాకు త్వరగా. బట్ ఇక్కడ నాకు మష్రూమ్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. వెజ్ మాంచో సూప్ నేను టేస్ట్ చేయలేదు, మా హస్బెండ్ మా ఫాదర్ ఇన్ లా టేస్ట్ చేశారు, బాగుందని చెప్పారు. ఇది పన్నీర్ కర్రీ అండ్ గార్లిక్ నాన్ అన్నమాట మేము ఆర్డర్ చేసుకుంది. ఇప్పుడు నా సెకండ్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ప్రీవియస్ వీడియోస్ చేశాను కదా, ఐటమ్స్ అన్నీ మీ అందరికీ చూపించాను కదా, అందులో లైట్ గ్రీన్ కలర్ బ్రేస్లెట్ స్టోన్స్ అన్నీ కూడా మీకు గ్రీన్ కలర్లో ఉంటాయి. ఆ బ్రేస్లెట్ ప్రైస్ అప్రాక్సిమేట్గా 2 ప్రైజెస్ చెప్పాను. ఆ ప్రైజెస్ ఏంటనేది మెన్షన్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ యాంబియన్స్తో పాటు మేము వెళ్ళిన రోజు చాలా బిజీగా ఉందండి. మీకు పాసిబిలిటీ ఉంటే లోపల కన్నా కొంచెం బయటే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు చూస్తున్నది బయట నేను చెప్పింది. ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇవి రూమ్స్లో అన్నమాట. అంటే అక్కడ ఎలా ఉందంటే, బయట ఒక హాల్ లాగా పెద్ద హాల్ ఉండి, ఒక టెలివిజన్ ఇవన్నిటితో ఒకటి, దానికి బ్లాక్డ్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి రూమ్స్, అండ్ లోపల ఇంకొక పార్ట్ ఉంది. సో మేము వెళ్ళేటప్పటికి ఫుల్ అయిపోయేటప్పటికి మేము ఆ లోపల తీసుకోవాల్సి వచ్చింది. సో ఎక్కువ ఫ్యామిలీ అయితే ఇలా రూమ్ ప్రిఫర్ చేయండి, లేదు అయితే తక్కువ మంది అయితే కనుక ఇలా ఫ్రంట్ టీవీ ఉన్న ప్లేస్ అయితే ప్రిఫర్ చేయండి. మీకు చాలా బాగా ప్లెజెంట్గా అనిపిస్తుంది, ఓకేనా. అండ్ ఇప్పుడు నా థర్డ్ గివ్ అవే క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఇప్పుడు మీరు ఈ వీడియో చూసారు కదా, ఇందులో నేను బిల్ ఎంత అయిందని రఫ్గా ప్రైజెస్ చెప్పాను మీకు, 1 or 2 ప్రైజెస్. ఆ ప్రైజెస్ అనేవి డెఫినెట్గా నాకు మెన్షన్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకొకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇలాంటి మీకు ఇంకేమైనా మంచి మంచి కాంటెంట్ కావాలి అంటే కూడా డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎటువంటి కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేను అలాంటి వీడియోస్ కూడా తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా చాలా ఇలా లాంగ్ బ్యాక్వి మంచి మంచివి క్యాప్చర్ చేసి వీడియోస్ పెట్టని ఉన్నాయండి. 1 by 1 వస్తాయి. సో డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. అండ్ ఇది స్నో కింగ్డము, ఈ చెప్పాను కదా మా బాబుని ఆడిద్దామని వెళ్ళాము అని. సో అలా
అందరం ఫ్యామిలీ మొత్తం ఆ రోజు స్పెండ్ చేసుకుని యాజ్ యూజువల్ రిటర్న్ వచ్చేసామన్నమాట. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నేను లైవ్‌లో చెప్పినట్టుగా వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.